హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే 6:30కే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానమాట. ఇంక ఇది వచ్చేసి సండే వ్లాగు. ఇంకా నిన్న కూడా పెట్టడానికి కుదరలేదనమాట, పనుండి బయటికి వెళ్ళాము. ఇంకా మేమైతే పొద్దున్నే లేచి కాఫీ చేసిస్తున్నానండి. ఇంకా నైట్ అయితే కొద్దిగా వర్షం పడింది. మేము మిద్ది మీద పడుకుంటాం కదా, ఆడ పడిన 4 చినుకులకి ఊరికే నిద్ర అంతా చెడగొట్టేసింది అనమాట. కనీసం బండలు కూడా తడచలేదు. ఇంకా మళ్ళీ లేచి పరుపులన్నీ లోపలికి వేసుకొని అంత పెద్ద పని అనమాట. ఇంకా అదంతా తీసేసి పొద్దున కొద్దిగా లేట్గానే లేసాము. 5:45కి 6 లోపల లేసానమాట. ఇంకా నేనైతే పాలు తెచ్చి కాఫీ పెట్టేశాను. ఇంకా కాఫీ చేసుకొని కాఫీ తాగాను అనమాట. ఇంకొక విషయము, ఇప్పుడైతే మేము తోటలోకి వెళ్ళాలి మామిడికాయలు కోసుకోవడానికి. ఎందుకంటే చిన్న చెట్టు 3 ఏళ్ళ చెట్టు అనమాట. ఇంకా అది మామూలుగానే ఉన్నీరు మా తోటలో కాయలు. ఇంకా అలాగే ఇప్పుడు పాకానికి వచ్చాయి. ఇంకా విడిచిపెట్టినామంటే ఇంకొకటి కూడా ఉన్నీరు. ఇంకా అలాగే ఫంక్షన్ కూడా ఉందండి ఈరోజు 10:30కి. ఇంకా దానికి కూడా వెళ్ళాలి. ఇంకా ఎండకి మళ్ళీ ప్యూరిఫైయర్ పాడవుతుంది కదా, వేడి నీళ్ళు పడతాయని చెప్పేసి క్యాన్కి అయితే నీళ్ళు పట్టేశాము. ఇంకా మా పాప నేను కూడా వస్తానమ్మా అంటే ఇంకా మా పాపను కూడా పిలుచుకొని పోయామన్నమాట. ఈ గోడ అయితే 1 ఇయర్ తర్వాత మళ్ళీ ప్లాస్టింగ్ చేసామండి. బ్యాక్ సైడ్ అలాగే వదిలేసింటిం అప్పుడు. ఇంకా నిన్న వచ్చి బెల్లార్లు అయితే ప్లాస్టింగ్ చేసి వెళ్ళారు. ఇంకా మేమైతే తోటలోకి బయలుదేరాము. ఇది మా గోగాకు చూడండి ఎంత ఎత్తు అయిందో. ఇంటి దగ్గర కోళ్ళు అయితే అస్సలు ఉండడం లేదనమాట, గెదురుతూనే ఉంటాయి ఎప్పుడు కూడా. ఎందుకంటే నీళ్లు పడతారు కాబట్టి చల్లగా ఉంటాయి కదా, ఇంకా పగులల్లా దాంట్లోనే ఉంటాయి. ఇంకా మేమైతే తోటలోకి అయితే బయలుదేరామండి. ఎక్కువ లేవు, ఒక 30 కాయలు అలా ఉంటాయి. కానీ ఇంకా అవి కూడా ఉన్నియరు. అందుకోసం అనేసే ఇంకా కోసుకొని వద్దాము, ఇంక ఇంట్లో తెచ్చి మాగేసుకుంటే అవే మాగుతాయిలే అని చెప్పేసి ఇంకా పిక్ రావడానికి అయితే వెళ్ళాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, కానీ అసలు కుదరనే లేదనమాట. ఇంకా మా సీనాకాయలు చూడండి పాకానికి వచ్చేసాయి. ఇంకా కాయలు అయితే అమ్మే టైం అయితే వచ్చేసింది అనమాట. ఊర్లో సగం మంది పీకారు, ఇంకా ఉన్నారు. రేట్ వస్తుందేమో అని ఆశ అనమాట ఎవరికైనా కూడా. ఇంకా నేను తెంపుతుంటే మా పాప నేను తెంపుతానులేమ్మా అని చెప్పింది. ఇంకా మొత్తం ఇంకా పచ్చికాయలు కూడా తీసేసామండి. అసలు చెట్లో ఒక కాయ కూడా పెట్టలేదు. నాకు తెలిసి ఒకటో రెండో మిస్ అయ్యాయేమో ఇంకా తెలియకోకుండా. ఇంకా మొత్తం అన్నీ పీకేసామన్నమాట. ఇంకా మాకు బెస్ట్ ఏంటంటే ఈ మేర యూతలకుండి చాలామంది కనపడదు అసలు చెట్టు తోటలోకి వస్తే తప్ప. ఇంకా అందుకోసం అనేసి ఎవరు సాధ్యమైనంత వరకు పీకలేదు, తెలిసిన వాళ్ళే పీకేస్తారు. ఇంకా రోడ్లకు ఉన్న వాళ్ళవైతే అసలు ఒక్క కాయ కూడా ఉన్నీరండి. ఎందుకంటే ఇంకా ఇది అయితే ఎవరికి ఉండవు కదా, చాలా తక్కువ మందికి ఉంటాయి. సీనాకాయలు అయితే అందరికీ ఉంటాయి కాబట్టి ఎవరు ముట్టుకోరు అనమాట, ఎవరు. ఇంకా మామిడికాయలు, సపోటాలు, కమలాలు ఇవన్నీ కూడా ఎవరో తినేకేసుకుంటారు ఒక్కొక్కరు చెట్లు. ఇంకా అవైతే అస్సలు ఉన్నీరు. ఇంకా నేరేడు చెట్టు చూడండి, దీనికైతే 7 ఏండ్లు. ఇంకా ఈసారి మాత్రం అస్సలు చాలా కాయలు కాసింది. ఫస్ట్ టైం 7 ఏండ్ల తర్వాత కాయలు కాయడము. లాస్ట్ ఇయర్ కాసింది కానీ కొన్ని కూడా కాయలేదు. ఇంక ఈసారి అయితే చెట్టు కాసిందనమాట. ఇంకా పచ్చిగా ఉన్నాయి. ఇంకా ఇవైతే కాసాయండి. ఇంక ఇవన్నీ తీసుకొని ఇంక చీనాకాయలు చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా పాకానికి వచ్చేసాయన్నమాట. దీంట్లో కొద్దిగా ఎక్కువ కలర్ వచ్చాయిలేండి. ఇంక అన్ని కలర్ రాలేదు. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఇంక అవన్నీ కడిగి పెట్టాలి కదా, మేము ఎప్పుడు అలాగే చేస్తాం, ఎందుకో తెలీదు. అయితే బంక్ అయితే చాలా కారిందండి కాయలకి. ఇంకా అలాగే పెడితే సగం కుళ్ళిపోతాయని చెప్పేసి ఇంకా కాయలన్నీ బకెట్లోకి వేసేసి ఇంకా నేనైతే నీళ్లు పోసి మొత్తం బంక్ అంతా కత్తితో గీకేసి ఒక్కటేసారి తుడిచి గడ్డి వేసి బాక్స్లో అయితే పెట్టానన్నమాట. ఇంకా మాగడానికి అవి ఎన్ని రోజులు పడతాయనేది తెలియదు నాకైతే. అయినా 3 ఏండ్ల చెట్టు అయినా లాస్ట్ ఇయర్ కూడా కాయలు కాసాయి, కానీ మేము ఒక్కసారి కూడా తినలేదు ఆ కాయలు. ఇంక ఇదే ఫస్ట్ టైం అండి కాయలు టేస్ట్. పచ్చివి అయితే చాలా బాగా టేస్ట్ ఉన్నాయి, మాగినవి ఎలా ఉంటాయో తెలీదు. ఇలా చూడండి, ఇలా బాక్స్కి వేసి పెట్టానమాట. ఇంకా తోటలోకి పోయి వచ్చి 8:30, 9 అయింది. ఇంక వచ్చి ఉగ్గాని అయితే చేశాను. అది కాక మా అవ్వ కూడా ఈడే తినింది. ఇంకా మా ఆయన అంత లోపల చికెన్ తెచ్చాడు. ఒక పక్క బిర్యానీకి అయితే కలిపి పెట్టేశాను. ఇంకా మా ఇంట్లో అయితే బిర్యానీ ఎప్పుడూ ఉంటుందండి, బాగా తింటారు. ఇంకొక పక్క అయితే పూరీలకి అయితే కలిపాను, చికెన్ కర్రీ కూడా చేసేసాను. ఇంకా నేనైతే మసాలా కోసం అయితే కొబ్బరి కోస్తున్నాను. ఇంకా బియ్యం కూడా నానబెట్టాలి కదా. నేనైతే మొన్న డీమార్ట్లో అయితే తెచ్చానండి బాస్మతి బియ్యము, చాలా బాగున్నాయి అనమాట. తక్కువ ప్రైస్ కూడా ఉన్నాయి. బయట అయితే 130, 125 అలా చెప్తారనమాట. రేట్ ఎక్కువ చెప్తారు మా ఊర్లో వరకు అయితే.
కానీ డిమార్ట్‌లో చాలా తక్కువ పడతాయి. ఇంకా అలాగే పూరి పిండి కూడా కలిపేసి నానిన తర్వాత పూరీలు కూడా చేశానండి. ఇంకా అన్నీ నేను 10:30 లోపే చేసేసాననమాట. ఎందుకంటే ఫంక్షన్‌కి వెళ్ళాలి కదా అని చెప్పేసి, లేదంటే మధ్యాహ్నం చేసేదాన్ని. కానీ ఇంక తొందరగా చేశాను. ఇంక బియ్యం నానబెడదామనేసి డబ్బా తీసానండి. 4 కేజీలు వచ్చాయన్నమాట. ఈ డబ్బా నిండా వచ్చేసాయి. బిర్యానీ ఎక్కువ చేస్తాను కదా అని ఎక్కువ తెచ్చుకున్నాను. అక్కడ వచ్చేసి 85 రూపీసే పడ్డాయన్నమాట. బియ్యం అయితే చాలా బాగున్నాయి. క్వాలిటీ తక్కువ ఉన్నాయనేకేం లేదు, చాలా బాగున్నాయి. పొడుగ్గా కూడా అయ్యాయి. ఇంకా నేనైతే బిర్యానీ కూడా చేసేసానండి. ఎందుకంటే అన్నీ చేసి పెట్టిపోతే వస్తేనే ఇంక నేను పాప అక్కడే తినేస్తాం కదా. ఇంకా ఇంట్లో వాళ్ళకి కాబట్టి కొద్దిగానే చేశాను ఈరోజు. ఇంకా నేను పాప అక్కడే తింటాంలే అని చెప్పేసాను. కానీ మా పాప అస్సలు తినలేదండి అక్కడ. ఇంకా పూరీలు కూడా చేసి పెట్టి, ఇంకా బిర్యానీ కూడా చేసి అన్నీ ఒక పక్కకు పెట్టేసి సామాన్లన్నీ కడిగేసి ఇంకా నేను పాప కూడా రెడీ అయిపోయాము. ఇంకా పాపని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా శారీ తీసుకొని పోవాలి. ఇంకా నేను వెళ్ళేదైతే శ్రీమంతం ఫంక్షన్కి. ఇంక అందుకోసం అనేసి శారీ అయితే తీసుకువెళ్ళాను. మామూలుగా అయితే మా ఇళ్ళల్లో అందరూ అలాగే చేస్తారండి, కొంచెం దగ్గరోళ్ళే అనమాట. ఇంకా మనకొచ్చారు కాబట్టి మనం కూడా వెళ్ళాలి. ఇంకా మా నడిపత్తి అయితే ముందే వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళ నాన్న ఉండేసి, నేను తోటలోకి వెళ్తున్నాను కదా, మిమ్మల్ని అక్కడ వదిలేసి వెళ్తాను రండి అని చెప్పేసి వదిలేసి వెళ్ళాడనమాట. ఇదైతే ఫంక్షను. అసలు ప్లేస్ తక్కువగా ఉందండి, జనం అయితే చాలామంది వచ్చారు. అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి అదిగోండి చీర మార్చుకునేకి పోతుందన్నమాట తనదే శ్రీమంతం. ఇంకా స్నాక్స్కి అయితే పకోడాను జ్యూసు ఇచ్చారు. ఇంకా పాప అయితే అసలు తినలేదండి, జ్యూస్ తాగింది ఒక గ్లాసు. ఇంకా నేనైతే ఒక ప్లేట్ పకోడా తీసుకొని తినేసాను అనమాట. ఇంకా చాలా లేట్ అయిపోయిందండి. 10:30కి అలా అయితే వచ్చాము. కానీ 1:30 అలా అయిందనమాట. ఇంకా పాప అయితే పాపం ఎండకి చాలా అలసిపోయింది. శాఖం వస్తుంది, అస్సలు గాలి తగలలేదు. మొత్తం సేమియా వేసేసారనమాట. ఇంకా అందుకు గాలే తగలలేదు అస్సలు. ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా భోజనం పెడదాంలే అనేపాటికి చూడండి ఎంత జనం ఉన్నారో. ఇంకా లాస్ట్కి అయితే భోజనం పెట్టించుకొచ్చుకొని తినేసి ఇంకా చక్కగా ఇంటికి వచ్చేసామన్నమాట. ఎక్కడేగా నిలవలేదు. ఇంకా వాళ్ళు ఇచ్చిన తాంబూలం అయితే ఇదండి, బాక్సు అరటిపళ్ళు తాంబూలం అయితే ఇచ్చారు. బాక్స్లో ఏం పెట్టారో చూడండి. ఇంకా కజ్జికాయలు అత్రాసాను ఇట్లా మురుకులు అయితే పెట్టారనమాట. ఇది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద